బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పలువురు ఐఏఎస్లకు కీలక బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఇటీవలే కేంద్ర సర్వీస్ నుంచి వచ్చిన అమ్రపాలికి 2 కీలక బాధ్యతలు అప్పగించారు. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా, అలాగే మూసీ రివర్ బోర్డు ఎండీగా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు అమ్రపాలికి. ఇక 2010 ఐఏఎస్ బ్యాచ్ అధికారి అయినటువంటి అమ్రపాలి ఈ 2 బాధ్యతలు స్వీకరించబోతుంది. ఇక ఇంధన శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి రిజ్వీని ట్రాన్స్కో జెన్కో సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించబోతున్నారు. ట్రాన్స్కో జేఎండీగా సందీప్ కుమార్ ఝా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. ఇక డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్ను నియమించారు. ఎస్పీడీసీఎల్ సీఎండీగా ముషరఫ్ అలీని నియమించారు. అలాగే ఎన్పీడీసీఎల్ సీఎండీగా కర్ణాటి వరుణ్ రెడ్డిని, వ్యవసాయ శాఖ డైరెక్టర్గా బి గోపిని నియమించింది ప్రభుత్వం. మొత్తం మీద కీలక పోస్టులను కేటాయించింది ప్రభుత్వం. కొంతమంది ఐఏఎస్లకు స్థానచలనం కలిగింది. కీలకమైన పోస్టింగుల్లో ప్రభుత్వం కొంతమంది అధికారులను నియమించింది. ముఖ్యంగా అమ్రపాలికి మొన్నటి వరకు కేంద్ర సర్వీసులో ఉన్నటువంటి అమ్రపాలికి ప్రస్తుతం 2 బాధ్యతలు అప్పగించింది. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా, అలాగే మూసీ రివర్ బోర్డు ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. 2010 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. ఇక ఇంధన శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి రిజ్వీకి కీలకమైన ట్రాన్స్కో జెన్కో సీఎండీగా బాధ్యతలు అప్పగించారు. అలాగే ట్రాన్స్కో జేఎండీగా సందీప్ కుమార్ ఝాకు, ఇక డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్ను నియమించారు. అలాగే ఎస్పీడీసీఎల్ సీఎండీగా ముషరఫ్ అలీ, ఎన్పీడీసీఎల్ సీఎండీగా కర్ణాటి వరుణ్ రెడ్డి, వ్యవసాయ శాఖ డైరెక్టర్గా బి గోపిని నియమించింది ప్రభుత్వం. మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ముఖ్యంగా ప్రభుత్వం కీలక నియామకాలు చేపట్టింది ఐఏఎస్లకు సంబంధించి. చాలా కీలకమైన నియామకాలు, ముఖ్యంగా అమ్రపాలికి 2 బాధ్యతలు అప్పగించింది. అలాగే విద్యుత్ సంస్థలైనటువంటి ట్రాన్స్కో జెన్కోకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేసుకున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఎంతమంది ఐఏఎస్లను కొత్త బాధ్యతలు నియమించింది ప్రభుత్వం? ఎగ్జాక్ట్లీ అందరూ అనుకున్నట్టుగానే అమ్రపాలికి ప్రధాన పోస్ట్ ఇవ్వనుంది ప్రభుత్వం అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందో. సో అదే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఈరోజు జీవో ఇష్యూ చేయడం జరిగింది. మనం చూస్తా ఉన్నాం హెచ్ఎండిఏకి సంబంధించి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా జాయింట్ కమిషనర్ గా అమ్రపాలిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో పాటు అదనపు బాధ్యతలు ఆమెకు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. మొత్తం మూసీ రివర్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటిది. మూసీ ఏదైతే ఉందో ఇటు నుంచి పూర్తిగా మూసీ పొడిగింపు వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను సుందరీకరణ చేయడం, డెవలప్మెంట్ చేయడము, బ్రిడ్జ్ వేయడము, ఇలాంటివన్నీ దీనిపైన ఫోకస్ ఉంది. నెక్స్ట్ మెట్రో రైలు పొడిగించాలనుకుంటుంది మూసీ పొడవున మొత్తం పూర్తి స్థాయిలో. సో చాలా కీలకమైన బాధ్యతలు అమ్రపాలికి అందాయి. కేంద్ర సర్వీస్ నుంచి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేసినటువంటి అమ్రపాలికి రిపోర్ట్ అందినటువంటి పరిస్థితి. ఇక మిగతా సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కీలకమైనటువంటి పోస్టులు వారికి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తెలంగాణ సంబంధించినటువంటి ఇంధన కార్యదర్శిగా రిజ్వీకి అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇక ట్రాన్స్కోకి జెన్కోకి సీఎండీగా రిజ్వీకి కూడా అదనపు బాధ్యతలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ట్రాన్స్కో సంయుక్త ఎండీగా సందీప్ కుమార్ ఝాకు, ఉప ముఖ్యమంత్రి ఓఎస్డీగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్కకు కృష్ణ భాస్కర్ ని కేటాయిస్తూ కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే దక్షిణ డిస్కమ్ సీఎండీగా ముషరఫ్ అలీని, ఉత్తర డిస్కమ్ సీఎండీగా కర్ణాటి వరుణ్ రెడ్డిని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యని నియమించడం జరిగింది. వరుసగా అనేక మార్పులు చేర్పుల పైన దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం ఈ రోజు కీలకమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను పోస్టింగ్లు వాళ్ళకి కేటాయిస్తూ వీళ్ళంతా ప్రభుత్వం జీవో విడుదల చేసినటువంటి పరిస్థితి. త్వరలోనే మరికొద్ది మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లకు కీలక పోస్టులు దక్కేటువంటి అవకాశం ఉంది. రైట్. అలాగే అంటే ఇంకా పూర్తి స్థాయిలో బ్యూరోక్రాట్లను పూర్తి స్థాయిలో ప్రభుత్వం పాలనా యంత్రాంగంపై పట్టు సాధించే దిశగా ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉందా? కీలకమైన శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులు కావచ్చు, అలాగే విభాగాధిపతులను మార్చే అవకాశం ఉందా ఇంకా పూర్తి స్థాయిలో? ఎగ్జాక్ట్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. డిపార్ట్మెంట్ వైజ్ గా ఇప్పటికే మంత్రులకు సంబంధించినటువంటి పేషీలు ఏవైతే ఉన్నాయో మంత్రుల పేషీలో ఉన్నటువంటి సిబ్బందితో సహా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం. అర్హులైనటువంటి వారిని ఉంచాలి, లేదంటే గతంలో వచ్చిన ఆరోపణలు వచ్చినటువంటి వారందరినీ తొలగించాలనేటువంటి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సో మంత్రుల పేషీలతో సహా అన్ని డిపార్ట్మెంట్లలో కీలకంగా కార్యదర్శులు కానీ, అధికారులు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ పూర్తిగా మారేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి నేపథ్యంలో పాలన పైన పట్టు సాధించేటువంటి దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఉంది. చాలా కీలకంగా
కొన్ని పోస్టింగ్ కి సంబంధించినటువంటిది ఇంపార్టెంట్ గా భావిస్తా ఉంది. ఎందుకంటే పరిపాలన కరెక్ట్ గా సాగాలంటే, ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఇదే విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. సో దాంట్లో భాగంగానే ముందుకు వెళ్తా ఉన్నారు. అందులో భాగంగా ఇంకా చాలా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. రామ్ రైట్. అలాగే ట్రాన్స్కో సీఎండిగా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పయ్యారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు పూర్తిగా ఆయన రిలీవ్ చేసినట్టేనా, ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించినట్టేనా? ఎందుకంటే మొన్నటి వరకు ముఖ్యమంత్రి రాజీనామాను ఆమోదించేది లేదు. ఇంకా పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి గతంలో జరిగినటువంటి లావాదేవీలు కావచ్చు, గతంలో జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా చర్చించాలి. ఇప్పట్లో ఆయన రాజీనామాను ఆమోదించొద్దంటూ ముఖ్యమంత్రి భావించినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు మరి ఎందుకు ట్రాన్స్కోకు రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పయ్యారు? అంటే ప్రభాకర్ రావును ఇంకా రిలీవ్ చేసినట్టే అనుకోవచ్చా పూర్తి స్థాయిలో? ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి వీరికి అదనపు బాధ్యతలు అప్పచెప్తూ నిర్ణయం మాత్రం తీసుకోవడం జరిగింది. జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. నిజంగానే ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి అంశం మరొకసారి చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరొకసారి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో, కీలకమైనటువంటి సిబ్బందితో ముఖ్యమంత్రి మరొకసారి రివ్యూ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే నివేదిక కోరారు. మొత్తం పూర్తి స్థాయిలో అధికారుల నుంచి 2014 నుంచి, అంటే తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యుత్ కొనుగోలు, తర్వాత వినియోగము, వీటికి సంబంధించినటువంటి వివరణ కోరారు. ఆ వివరణాత్మకమైనటువంటి రిపోర్ట్ తయారు కాగానే దానిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ ఎవరెవరైతే రాజీనామా చేశారో, ఆ రాజీనామా చేసినటువంటి వారి రాజీనామాను ఆమోదించొద్దు అనేటువంటిది గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబ్బందికి సూచించారు, ముఖ్యమైనటువంటి అధికారులకు సూచించారు. ప్రస్తుతం అదే యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. మరి త్వరలో ఆయన రాజీనామా అంశం పైన క్లారిటీ రానుంది త్వరలో. రామ్ రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద ఐఏఎస్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మరి ముఖ్యంగా ఇటీవల కేంద్ర సర్వీస్ నుంచి వచ్చిన ఆమ్రపాలికి 2 కీలక బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా, అలాగే మూసి రివర్ బోర్డు ఎండీగా కూడా ఆమెకు అడిషనల్ బాధ్యతలు అప్పగించారు. ఇక ఇంధన శాఖ కార్యదర్శిగా రిజ్వీ, అలాగే ట్రాన్స్కో జెన్కో సీఎండీగా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు.